అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిరిసిల్ల శాసనసభ్యుడిగా నేను 2009లో ఎన్నికైనప్పుడు కొంత బాధాకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉండేది. అంతకుముందు కూడా విపరీతమైన ఆత్మహత్యలు ఒకటే రోజు ఆనాడు 2007వ సంవత్సరంలో కూడా జరిగినప్పుడు ఒకటే వారంలో 8-9 మంది నేతన్నలు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు చెలించిపోయి ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్నది, దయచేసి మీ మొద్దు నిద్ర నుంచి మేల్కోండి, ముందుకు రండి, కాపాడండి అంటే కూడా ఎన్ని ఆర్తనాదాలు చేసినా వినిపించుకోలేదు. ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా మా పార్టీ నుంచి ఒక 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ సూక్ష్మ రుణాలు ఇచ్చి ఆ పద్మశాలి సమాజాన్ని ఆదుకునే ప్రయత్నం చేసినారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క నేతన్న కూడా చనిపోకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా బ్రహ్మాండమైన పాలసీలు తీసుకొచ్చి చేనేత మిత్ర కావచ్చు, నేతన్నకు చేయూత కావచ్చు, బతుకమ్మ చీరల ఆర్డర్లు కావచ్చు, చేనేత బంధు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని రావడం వల్ల మన రాష్ట్రంలో నేతన్నలకు మెరుగైన ఉపాధి, వారికి గౌరవప్రదమైన వేతనం నెలకు ఒక 15 నుంచి 20 వేల రూపాయలు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో దొరికే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాలి. వాళ్ళ దురదృష్టం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4.5 మాసాల్లో ఇది 3వదో 4వదో ఆత్మహత్య ఈ ఒక్క రోజులోనే. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో అడిషర్ల సాయి అనే తమ్ముడు, 26 ఏళ్ల వార్పిన్ కార్మికుడు, అదేవిధంగా తంగలపల్లిలో అంకారపు మల్లేశం అనే మరొక సోదరుడు, ఇద్దరు కూడా ఒకే రోజు మరణించడం అనేది నిజంగా కూడా ఇది ప్రభుత్వం చేసిన హత్యగానే నేనైతే భావిస్తాను. ఎందుకంటే బాగా నడుస్తున్న పరిశ్రమను కేవలం కేసీఆర్ మీద కోపంతో, కేటీఆర్ మీద కోపంతో, నా నియోజకవర్గం అనే కోపంతో వాళ్ళ రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈ రకంగా వేధించడం, మళ్ళీ దాని పర్యవసానంగా ఇవాళ ఆత్మహత్యలు జరిగే పరిస్థితి రావడం, మళ్ళీ తిరిగి సిరిసిల్ల ఉరిసిల్లగా మారే పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం. గౌరవనీయులు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ప్రభుత్వం తన మొద్దు నిద్ర నుండి మేల్కొని ఇప్పుడైనా స్పందించి వెంటనే, ఎందుకంటే కొత్తగా కోడడ్డం వచ్చేది లేదు, ఏది లేదు, పెండింగ్ బకాయిలు ఏవైతున్నాయో అవి చెల్లించండి. నెంబర్ 1 24 గంటల్లోగా. రెండవది, మీరు దయచేసి మానవతా హృదయంతో, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలకు సమయం కాదు, మానవతా హృదయంతో మీరు వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు, రంజాన్ చీరల ఆర్డర్లు, క్రిస్మస్ చీరల ఆర్డర్లు, స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు, మీరే డైలాగులు కొట్టినారు. 365 రోజులు పని కల్పిస్తామన్నారు. మరి ఆ 365 రోజుల్లో ఇప్పటికి 100 పైచిలకు రోజులు ఇక్కడ సాంచలు బంద్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తన మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఈ ఆత్మహత్యలతోనన్నా కనీసం జ్ఞానోదయమై వెంటనే స్పందించి ఆర్డర్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే దానికి ఎలక్షన్ కూడా అడ్డు రాదు. ఇదివరకే జరిగిన కార్యక్రమం కాబట్టి, కొత్తగా తీసుకునే నిర్ణయం ఏం కాదు కాబట్టి, యథావిధిగా ఇచ్చే ఆర్డర్లు కాబట్టి దసరాకు బతుకమ్మకి ఇప్పటి నుంచే ఆర్డర్లు కనుక ఇచ్చినట్టయితే కార్మికులు బతుకుతారు, ఒక ఆశ వస్తుంది, విశ్వాసం వస్తుంది. తదనంతరం మీరు ఏం చేయదలుచుకున్నా, కొత్త పాలసీ తీసుకోదలుచుకున్నా తీసుకోండి. కానీ ఈ రకమైన దుర్మార్గ వ్యవహారం, మా మీద ఉండే రాజకీయ కోపాన్ని మా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఉండే నేతన్నల మీద తీర్చుకోవడం అనేది దుర్మార్గం, ఇది అరాచకం, ఇది ప్రభుత్వం చేసిన హత్యనే. 24 గంటల్లోగా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే మేము కూడా రోడ్ ఎక్కుతాం. తప్పకుండా నేతన్నల తరపున ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తన మొద్దు నిద్రను వీడాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ, నేతన్నల కుటుంబాలు కూడా ధైర్యంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే పోరాటంతో మనం ఏదైనా సాధించవచ్చు, తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. మనకందరూ కూడా కలిసి వస్తారు, మనకు మంచి రోజులు వస్తాయి. దయచేసి అప్పటిదాకా ఓపికగా ఉండాలి, ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుతూ, ఆ కుటుంబాలకు తప్పకుండా పార్టీ తరఫున 50 వేల రూపాయల చొప్పున మేము కొంత తక్షణ సహాయం కింద వారికి అందజేయడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడి, ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరింత సహాయాన్ని కూడా తప్పకుండా అందజేస్తామని తెలుస్తూ, నేతన్నలు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ, కార్మిక వర్గాన్ని, పవర్ లూమ్లో పనిచేసే కార్మిక వర్గాన్ని కాపాడింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు అడిచర్ల సాయి అనేటువంటి కార్మికుడు కేవలం 26 సంవత్సరాల వయసు గలటువంటి పిల్లవాడు, తల్లిదండ్రులను పోషిస్తూ మరి ఇప్పుడు గత 4 మాసాల నుండి పని లేకపోవడం వల్ల, ఏ పని దొరకపోవడం వల్ల, బ్రతకడానికి వనరులు లేకపోవడం వల్ల, ఇంటి కిరాయి కూడా కట్టలేకపోవడం వల్ల, అప్పుల వాళ్ళు బాధ పెట్టడం వల్ల నా కొడుకు చచ్చిపోయిందని చెప్పి తల్లిదండ్రులు వేధిస్తున్నారు, ఏడుస్తున్నారు, వేదనకు గురవుతున్నారు.
దీనికి కారణం ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కేటీ రామారావు గారు మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం గత 2-3 మాసాల నుండి, వెంటనే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్డర్లు ఇవ్వండి. చీరలు ఏదైతే బతుకమ్మ చీరలు, తర్వాత రంజాన్ చీరలు, క్రిస్మస్కు చీరలు ఇచ్చేటువంటి చీరలు మీరు వెంటనే ఆర్డర్ ఇవ్వండి. వాళ్ళకు ఉన్నటువంటి మరి స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ కూడా ఆర్డర్ ఇస్తే ఇక్కడ పని చేస్తారు. గత 8-9 సంవత్సరాల నుండి కేటీ రామారావు గారు ఒక మంచి పాలసీ తీసుకొచ్చేసి విన్ విన్ సిచ్యుయేషన్, ప్రభుత్వము పని కల్పించడము, అదేవిధంగా మరి ఆ ఉత్పత్తి అయినటువంటి వాటిని మరి పేద వర్గాలకి చీరలు ఇవన్నీ కూడా పండుగ సందర్భంలో పంచడము, ఈ పాలసీని తీసుకొచ్చేసి ఇక్కడ కార్మిక వర్గానికి ప్రతిరోజు మంచి మరి వేతనం చెల్లించే విధంగా ఒక మంచి పాలసీని తీసుకొస్తే ఈ రాష్ట్రాన్ని ఇలా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారులు దీన్ని చాలా చిన్న చూపు చూసి వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేసేసి ఈరోజు మరి ఈ కార్మిక వర్గాన్ని పవర్ లూమ్లో పనిచేసేటువంటి మరి కార్మికుల్ని కూడా వ్యంగ్యంగా మరి మాట్లాడి ఇవన్నీ కూడా వాళ్ళ మనోవేదనానికి గురి చేసింది. ఈరోజు దురదృష్టవశాత్తు సాయి చనిపోవడం చాలా దురదృష్టం. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మా పార్టీ తరఫున మేము ఆదుకుంటాము. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. సూసైడ్ అనేది ఎట్లుంటుందంటే ఒక్కసారి ఆ ఆలోచనలు వచ్చినట్టే కార్మిక వర్గానికి అది వ్యాప్తి చెందుతుంది. మేము ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ కార్మిక వర్గాన్ని కాపాడడానికి మేము ఆ రోజు 50 లక్షల రూపాయలు అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితము ఇచ్చి కాపాడిన ధైర్యం ఇచ్చాము. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మరి ఇది ఒక్కసారి అంటుకుంటే పేద వర్గాలు ఒకటి ఇదే దిక్కుగా వచ్చని చెప్పి ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఆలోచన చేస్తారు. నేను కోరుతున్నాను కార్మిక వర్గాన్ని, సిరిసిల్ల నగరం కాదు యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మరి చేనేత కార్మికులు, పవర్ లూమ్లో పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని ధైర్యంగా ఉండండి, తప్పనిసరిగా ఎదుర్కొంటాం. మనం ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆర్డర్లు ఇప్పిస్తాము. 2-3 అధికారులు చెప్పినటువంటి మాటలు, రాజకీయ నిర్ణయాలు, మంత్రి గారితో మాట్లాడినా, మేము తుమ్మల నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడినాను. గత 15 రోజుల క్రితం మేమందరూ వచ్చి మాట్లాడినాం. ఇక్కడ ఫోన్ చేసి మాట్లాడాను, పత్రికా విలేకరుల ముందే మాట్లాడినా నేను తుమ్మల నాగేశ్వరరావు గారితో. ఇది చాలా జరుగుతాయి, ఇలాంటి ఆత్మహత్యలు చేసుకుంటారు. దీన్ని మీరు ఆసామాసిగా చూడకండి. ఇది ఒక కార్మిక వర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. మరి మాట్లాడితే ఆ కేకే మహేంద్రుడు నిరోధులు అమ్ముకుంటారా, ఇది అమ్ముకుంటారా, పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేశారు. ఇదేం జవాబు చెప్తాడు ఇవాళ? ఇలాంటి మాటల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. నేను కార్మిక వర్గాన్ని చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను చెప్తున్నా, మీరు ధైర్యాన్ని అంటే రేపటి నుంచి అది సిరిసిల్ల ఉన్నటువంటి కార్మిక వర్గానికి ధైర్యం ఇద్దాము. గులాబీ జెండా ఉన్నది, మీ అండ ఉంటాము. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎలక్షన్ కోడ్, విలక్షన్ కోడ్ దాన్ని చూడవలసిన అవసరం లేదు. వెంటనే రేపు పొద్దున తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలి. కార్మిక వర్గానికి మేము ఆర్డర్ ఇస్తున్నామని చెప్పకపోతే ఇలాంటి అనర్థాల దాడి మనం ఇంకొకరు 2-3 ఎవరైనా ఇలాంటి సంఘటనలు చేస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పదలుచుకున్నాను. సీరియస్గా చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి, తెలంగాణ లోపల మేము పరిపాలించినప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క ఆత్మహత్య జరగలేదు, ఒక్క రైతు చచ్చిపోలేదు, ఒక్క చేనేత కార్మికుడు చచ్చిపోలేదు, ఒక్క పవర్ లూమ్ కార్మికుడు చచ్చిపోలేదు. ఇప్పుడు ఎందుకు చస్తున్నారు? దీనికి జవాబు చెప్పాలి నువ్వు. ఏం తమాషానా? మేము చెప్పలేదు, రిప్రజెంటేటివ్ ఒక అపోజిషన్ పొలిటికల్ పార్టీగా రిప్రజెంటేషన్ చేస్తాం. ఇది ఇవ్వండి అయ్యా. ఆ చేనేత కార్మికులు లేకపోతే పవర్ లూమ్లో పనిచేసే కార్మిక వర్గానికి వేతనాలు చెల్లియాలంటే మన పాత బకాయిలు చెల్లించాలి. ఆ బకాయిలు చెల్లిస్తే వాళ్ళకి కార్మిక వర్గాన్ని కాపాడుకుంటారు అని చెబితే ఏదో అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నిరోధులు బీరోధులు అని మాట్లాడుకుంటే పిచ్చి పిచ్చి వ్యాఖ్యానం చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసారు. చిన్న పిల్లాడు 26 సంవత్సరాలు, పెళ్లి కాలేదు. ఆ తల్లిదండ్రులు ఎవరిని కాపాడతారు ఇవ్వాల? కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, రేపు 24 గంటల లోపల నువ్వు పాత బకాయిలు చెల్లించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇమ్మీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. దీనికి ఏమి ఎలక్షన్ కోడ్, విలక్షన్ కోడ్ ఏముండదు. ఎందుకంటే పాత స్కీమే అది. గత 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు వస్తున్న స్కీము. దానికి పెద్ద ఏమి ఉండదు. వెంటనే బతుకమ్మ చీరలు, మిగతా చీరలు ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి నేను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.